ఎంత చక్కనిదోయి ఈ ధ్యాన జీవనం, ఎంత చల్లనిదోయి ఈ బుద్ధుని మానసం, ఎంత చక్కనిదోయి ఈ ధ్యాన జీవనం. భూమాత కేసరికి శాపమే తీరెనో, ఆనంద భాష్పాల ఆహ్వానించెనో. భూమాత కేసరికి శాపమే తీరెనో, ఆనంద భాష్పాల ఆహ్వానించెనో. అందరూ ధ్యానంలో ఉన్నాము. చక్కగా మన ధ్యాన స్థితిని చూడటానికి శాసనసభ్యుల వారు మనకు వేంచేసి ఉన్నారు. మన శాసనసభ్యులు గౌరవనీయులు కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మనకి వేదికని అలంకరిస్తున్నారు. అందరూ కూడా ఒకసారి ధ్యాన స్థితిలోంచి బయటకు వచ్చి గట్టిగా సారికి తప్పట్లు కొడదామండి. అలాగే మనకి ఆకుల రామకృష్ణ గారు, దేవస్థానం చైర్మన్ గారు, గబ్బర్ సింగ్ గారు, ఇంకా పెద్దలు మరి చాలామంది మనకి భాస్కరరావు గారు, ఆకుల రామకృష్ణ గారు, చాలామంది పెద్దలు ఇచ్చేసారండి. వాళ్ళందరికీ కూడా మనం స్వాగతం సుస్వాగతం పలుకుదామండి గట్టిగా తప్పట్లతో. బాబు గారు, ఇంకా కన్సన్సెట్ సీని గారు సార్, ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు సార్. అందరి పేర్లు మాకు తెలియకపోయినా అందరూ గౌరవనీయులు పెద్దలందరూ కూడా మరి వేదికను అలంకరించి ఈరోజు ఈ ఉగాది జ్ఞాన యజ్ఞం 6వ యజ్ఞానికి స్వాగతం సుస్వాగతం పలికి మరి ముందుగా ఈరోజు ఇక్కడ మనం వస్తున్నప్పుడు చూసాం కదండి, మన రోడ్డు మనకి స్వాగతం పలుకుతుంది. మరి ఎప్పుడు మనం 6 సంవత్సరాల నుంచి మనం గ్రావెల్ రోడ్డు, మట్టి రోడ్డు చూసాం. ఈరోజు తార్ రోడ్డు తోటి ఈరోజు మనకి స్వాగతిస్తూ, అలాగే మనకి శాసనసభ్యుల వారు చాలా చేయిస్తానికి సిద్ధంగా ఉన్నారండి. మనందరం మరి సార్కి గట్టిగా కరతాళ ధనులతో గట్టిగా కొట్టుకుందామండి. మనకి ఇది ఒక టర్నింగ్ పాయింట్. మన వశిష్ఠ గౌతమికి సార్ రావడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. మా జ్ఞానులు అందరి తరపున కృతజ్ఞతలు సార్. మరి వచ్చిన అంటే వాళ్ళందరికీ కూడా, అలాగే వద్దు పరమేశ్వర్ గారిని కూడా పైకి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. హరిబాబు గారు సార్ రండి సార్. అలాగే అండి మరి మనకి ఇక్కడ మనకి పిరమిడ్ నిబ్బరంగా మనకి పెద్ద గవర్నమెంట్ పొంత రోడ్డు ఉందండి. అది కూడా సార్ ఇప్పుడే చెప్పారు. అది కూడా మనకి రోడ్డు తొందరలో అవుతుందని మనకు డైరెక్ట్గా పిరమిడ్ దగ్గరకు వచ్చేచ్చండి, ఎక్కెక్క లేకుండా. అది కూడా సార్ ఇప్పుడే శాంక్షన్ చేశారండి. మరి అలా ఎన్నో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనకి ఎదురుగుంటా మనకి పిరమిడ్ నిబ్బరంగా ఎదురుగుంటగా ఒక రేవ్ ఒకటి మనకి శాంక్షన్ చేశారండి సారు. అలాగే అక్కడ నుంచి మనకి రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా లైట్లు అండి, స్ట్రీట్ లైట్లు మొత్తం 5 కూడా శాంక్షన్ చేయించారండి. ఇంకా చాలా చాలా ఉన్నాయండి. మరి నిజంగా సార్కి ఈవేళ మేము శతకోటి వందనాలు సార్. ఈ పిరమిడ్ సిరిసిల్ల సొసైటీ తరఫున మీరు రావడం మాకు ఒక చాలా చాలా ఆనందదాయకంగా ఉందండి. ఈరోజు శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ఈ యొక్క మహాక్షేత్రంలోకి వచ్చి పాలు పంచుకునే అదృష్టం కలగడం, ఉగాది సందర్భంగా మరి ఈనాడు జ్ఞాన యజ్ఞం 6వ వేడుకలు ఇక్కడ నిర్వహించబడటం, మరి కొత్తపేట నియోజకవర్గ పరిధిలో అఖండ గోదావరి కింద ఉన్నటువంటి వశిష్ఠ పంట పొలాలు, వరి చేలు, కొబ్బరి అరటి తోటలు, మరి చక్కటి ఏటుగట్టు, ఎంతో అపురూపమైనటువంటి ప్రాంతంలో సుభాష్ పత్రిజీ గారి యొక్క సంకల్పం, ఆయన సంకల్ప బలం ఈ రోజున ఇంత గొప్పగా, ఎంతో గొప్ప ఆధ్యాత్మికమైన కేంద్రంగా
విలసిల్లడానికి ఈనాడు ఇక్కడ ఈ యొక్క పిరమిడ్, మరి వారు చెప్పడం ఆసియాలోనే, ప్రపంచంలోనే అతి పెద్ద పిరమిడ్ ఇక్కడ ఏర్పాటు కాబట్టి మనందరికీ కూడా గర్వకారణంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మహాసంకల్పం, సుభాష్ పత్రిజీ గారి యొక్క సంకల్పం. ఈనాడు ఇంత గొప్ప దివ్య క్షేత్రముగా మరి ఇక్కడ ఏర్పాటు కాబట్టం, ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం, ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నాకు కానీ, వేదిక మీద ఉన్న మా సోదరిమణులకు కానీ అందరికీ కూడా ఒక అదృష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇంకా బాగా విలసిల్లాలి, ప్రజానీకం అంతా కూడా దీనిలో వారు తరించాలి, సేవించాలి. ఇందాక వారు కొన్ని చెప్పారు, అవి కొన్ని పైన ఉన్నటువంటి ప్లేసులు కింగ్ చాంబరు, క్రిస్టల్ చాంబరు, శ్రీచక్ర చాంబరు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడున్నావా అన్నంత మన అనుభూతి కలుగుతూ ఉంది. ఇంకా దీన్ని బాగా అభివృద్ధి పరుచుకోవాలి. రేపు రాబోతూ ఉన్నాయి పుష్కరాలు, గోదావరి పుష్కరాలు. ఆ పుష్కరాలు అంబరాలంటే విధంగా మన ప్రాంతంలో ఈ పిరమిడ్ ధ్యాన క్షేత్రం గొప్పగా రేపు పుష్కరాలకు రాబోతున్న కోట్లాది మంది భక్తులు ఈ పిరమిడ్ కూడా సందర్శించే విధంగా మనం ఇక్కడ దానికి తగ్గట్టుగా మనం అందరం కూడా దీనిని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. ఎందరో మహానుభావులు, ఎందరో మహాపురుషులు, ఎందరో త్యాగధనులు ఈ యొక్క కార్యక్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు అందించి దీన్ని ఇంతవరకు తీసుకొచ్చారు. దీన్ని ఇంకా ద్విగుణీకృతం కావాలి. అందుకే వారు చెప్పినట్టుగా ఒక రోడ్డు, తార్ రోడ్డు వస్తుంది. రెండవ రోడ్డు కూడా త్వరలోనే ఈ పక్క నుంచి ఇన్ను అవుట్ వచ్చేలాగా రెండవ తార్ రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి లైటింగ్ వసతి కూడా ఇందాక మా మిత్రుడు రాకుల రామకృష్ణ గారు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. మా భాస్కర్ రావు గారు, గబ్బర్ సింగ్ గారు, వీరంతా ఎలక్ట్రిఫికేషన్ కూడా, స్ట్రీట్ లైట్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు ఏటుగొట్టు మీద రోడ్డు కూడా శ్రీ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు ఈ చుట్టూ దగ్గరలోనే. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు ఒక పక్క, మరొక పక్క యొక్క పిరమిడ్ దివ్యక్షేత్రం, మరొక పక్క లొల్లలకుల ప్రాంతంలో టూరిజంగా అభివృద్ధి, వెరసి యొక్క ప్రజానీకం అంతా కూడా ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికంగా పిరమిడ్ని సందర్శించి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని సందర్శించి ఈ ప్రకృతి అందాలందరూ కూడా ఆస్వాదించే విధంగా దీన్ని పెంపొందించడం జరుగుతుందని, దానికి తగ్గ కార్యక్రమాలు మీ శాసనసభ్యుడిగా నా వంతు కృషి నేను చేస్తానని వీరందరినీ కూడా అభినందిస్తూ, పేరు పేరున ఈ యొక్క ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో అందరూ సేవకులే, నిర్వాహకులని ఉన్నా కానీ అందరూ సేవకులే. అందరూ సేవకులుగానే ఈ కార్యక్రమాన్ని వారి భుజస్కంధాల మీద వేసుకుని అందరి సహాయ సహకారాలతో ముందుకు నడిపిస్తూ అదే స్ఫూర్తితో నడవాలి. ఏదైతే సుభాష్ పత్రిజీ గారు మనకి ఆ సంకల్పం చేశారో, మనకి ఏ విధమైన స్ఫూర్తినిచ్చారో, ఆ మహాపురుషుడి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో చాలా గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా ఇక్కడికి ఆకర్షించే విధంగా అభివృద్ధి పరచాలని మీ అందరినీ కోరుకుంటూ, దానికి నేను అండదండలుగా నా సహాయ సహకారాలు నేను మీకు ఉంటానని కూడా తెలియజేసుకుంటూ అందరిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు ఒక అద్భుతమైన ఘట్టం. ఈరోజు మన ఎమ్మెల్యే గారు విచ్చేసిన సందర్భంగా, ఈ సందర్భంగా ఆయన్ని సన్మానించుకోవడం మన భాగ్యం. ఈ అద్భుతమైన క్షేత్రాన్ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దడంలో భాగంగా విశేషంగా ఆయన తోడ్పాటు అందిస్తానడం, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రామిస్ చేయడం మన భాగ్యం. మన బ్రహ్మర్షి పత్రిజీ గారి విశ్వ సంకల్పంలో భాగంగా ప్రపంచంలోనే
అత్యంత పెద్ద మెడిటేషన్ పిరమిడ్ వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రం. ఈరోజు ఈ క్షేత్రంలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 సందర్భంగా కార్యక్రమం ఆయన ప్రారంభ సమయంలో ఆయన విచ్చేయడం మన భాగ్యం. ఆయనకోసారి గట్టి హర్షధ్వానాలు తెలియజేద్దాం. ఈ కార్యక్రమం ప్రారంభించుకుపోయే ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారు ప్రముఖుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఆ చైతన్యాన్ని, జ్ఞానాన్ని, ధ్యాన శక్తి ప్రతీకగా ఆ జ్యోతి వెలిగిస్తున్నారు. ఒకసారి హర్షధ్వానాలు తెలియజేస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోమహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. వెలుగు పరబ్రహ్మ స్వరూపం. వెలుగు దీపం యొక్క కాంతి అనేటువంటి జ్ఞానంతో చీకటి అనే అంధకారాన్ని ప్రాలద్రోలి శుభాలు చేకూరాలని మనమందరం దీప జ్యోతిని ప్రార్థిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆరవ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞానికి ఒక అద్భుతమైన నాంది. మరొకసారి గట్టిగా మన ఉగాది సంబరాలని ప్రారంభించుకుందాం. తర్వాతి కార్యక్రమం నాచి వివరించి. మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా జ్యోతి ప్రజ్వలనం చేసుకున్నాము ఇప్పటి వరకు మనం. మరి గట్టిగా కరతాళ ధ్వనులు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 6వ ఉగాది ధ్యాన జ్ఞాన వేడుకలు మొదలు పెట్టుకున్నాము. మరి అందులో భాగంగా మనకి గొప్ప గొప్ప హిమాలయ యోగులు మన కోసం వచ్చి ఉన్నారు. మరి వారిని మనం ఘనంగా ఆహ్వానించుకోవాల్సిన అవసరం ఉంది. మరి చక్కగా సంత్ సదానంద గిరి గురువు గారిని మనం ఒక్కసారి నిలబడి కరతాళ ధ్వనులు చేస్తూ ఆహ్వానించుకుందాం. ఒక్కసారి నిలబడదాం. అది మన సంస్కారం ఫ్రెండ్స్. అలాగే మరి హిమాలయ యోగి జగదీష్ గురువు గారిని కూడా మనం సాదరంగా నిలబడి కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలుకుదాం. వారి యొక్క దివ్య సందేశామృతాన్ని మనం తీసుకుందాం. ఇప్పుడు అందరం కూడా మరోసారి గట్టిగా కరతాళ ధ్వనులు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారదా చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుర భూషణ రత్నరోచిరా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివక్త నిజ ప్రభావ భావాడంబర వీధి విస్తృత విహారి మమ్మెల్లరున్ కృపచూడుము భారతి. ఐం సరస్వత్యే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. మా గురుదేవులైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని ధ్యానానికి ఒక కొత్త ఊపును ఇచ్చినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ మహాశయులకు సాష్టాంగ దండ ప్రమాణాలు చెప్పుకొని, ఇంతకుముందు కూడా ఉగాది వేడుకలు ఇక్కడ జరిగినాయి. ఆ పరంపరలోనే ఈరోజు ఉగాదికి ఒక వారం రోజుల ముందుగానే
ఉగాది ధ్యాన వేడుకలకు మనమందరము ఇక్కడ ఏకీకృతమై వచ్చాము. అద్భుతంగా ధ్యానం చేసుకునేదానికి అన్నిటికన్నా పెద్ద పిరమిడ్ ఇక్కడ నిర్మాణమైంది. పిరమిడ్ అనేది శక్తిని గ్రహించి నలువైపులకు ప్రసరింపచేసే ఒక నిర్మాణం. ఈ సందర్భంగా మీకు అందరికీ మహాభారతంలోని ఒక చిన్న కథ వినిపింపజేస్తాను. ఉదంక మహర్షి, భౌమ్యుడు అనే ఒక మహర్షి పెద్ద ఆశ్రమం పెట్టి కొన్ని వందల మంది విద్యార్థులను తనకున్న విద్యలంతా బోధిస్తూ ఉండేవాడు. అట్లా బోధిస్తూ ఉన్నప్పుడు ఆ విద్య పూర్తి అయినాక, నాయనా నీ విద్య పూర్తయింది, ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు స్నాతకోత్సవం అని చెప్తున్నట్లుగా కాలేజీ యూనివర్సిటీల్లో ఆ స్నాతకోత్సవ ప్రోగ్రాం పెట్టారు. అందరినీ పంపించేస్తున్నారు. ఈ ఉదంకుడు అనే ఒక ఆయన, గురుదేవా నాకు ఎన్ని జన్మల పుణ్యమో మీలాంటి మహాగురువు నాకు లభించాడు, నేను ఏమి పొందాలనుకున్నానో అన్నీ నాకు నేర్పించారు, మరి మీకు నేను ఏదో ఒకటి గురు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను, దయచేసి ఏమీ అనుకోకుండా మొహమాట పడకుండా మీకు కావలసింది అడగండి అన్నాడు. ఒక శిష్యుడు గురువును ఆ విధంగా అహంకారంగా అడగకూడదు. గురువు సేవ చేసుకోవాల్సిందే తప్ప నీ కోరికేంటో అడుగు నేను తీరుస్తానని చెప్పేది శిష్యుని మాట కాదు. కానీ ఆయన ఉద్దేశం చాలా మంచిది. నాకు ఇంత నేర్పించాడు ఆ గురువు, ఆ గురువుకు నేను ఏదో ఒకటి చేయాలా. గురువు గారు నవ్వుతూ అన్నారు, నాకు ఇవేమీ అవసరం లేదు నాయన, నేను ఉన్నదాంతో సంతుష్టిగా ఉండాను, నేను నేర్పిన విద్యను నువ్వు లోకానికి 100 మందికి నేర్పు, అప్పుడు నేను సంతోషిస్తాను అన్నాడు. కాదు నువ్వు అడిగి తీరాల్సిందే అన్నాడు. సరేయా నాకొద్దు, నీ గురుమాత ఉంది కదా ఇంట్లో, ఆమెను పోయి అడుగు, ఆమె ఏమైనా కావాలంటే ఆమెకు తీసుకొని వచ్చి అన్నాడు. ఈయన గురుమాత దగ్గరికి పోయాడు. అమ్మ గురువుగారు ఆజ్ఞాపించారు, నీకేదైనా ఒక కోరిక ఉంటే చెప్పు, ఎంత అసాధ్యమైన దాన్ని లోకంలో సాధింపలేకుండా కానీ నేను సాధించి తీసుకొని వస్తాను అన్నాడు. ఒరే పక్క రాజ్యంలో పౌష్య మహాదేవి అని ఉంది, ఆమె చెవులకు ఒక కమ్మలు ఉన్నాయి, నాకు ఆ కమ్మలు కావాలరా అని అడిగింది. ఓష్ అదెంత పని, పోయి తీసుకొని వస్తాను అని ఈ ఉదంకుడు ఆ పౌష్య రాజ్యానికి పోయాడు. ఆ పౌష్య రాజ్యానికి పౌష్య మహారాజు రాజు, ఒక మహా తేజస్విశాలి అయిన ఒక ఋషి వచ్చాడు అని చెప్పి రాజు ఆదరంగా ఆహ్వానించి, అయ్యా మీకేం కావాలా అన్నాడు. మీ రాణిగారి కుండలాలు నాకు కావాలా అన్నాడు. అట్లయితే వెళ్ళి రాణివాసంలోకి మీరు నేరుగా పోయి ఆమె ఇస్తే తీసుకోండి అన్నాడు. ఈయన పోయాడు. ఈయన పోతే పౌష్య మహాదేవి ఆయన కళ్ళకు కనపడలేదు. ఆమె మహాపతివ్రత, ఎవడైనా అశుచిగా ఉంటే వాడి కళ్ళకు ఆమె కనపడదు. వీడు పొద్దుననగా వచ్చాడు, మధ్యాహ్నం సంధ్యావందనం చేయలే, అందుకని వీని కళ్ళకు కనపడలే. మళ్ళీ రాజు దగ్గరకు వచ్చాడు, ఏమయ్యా రాజా నీ భార్య కనపడడం లేదు, నువ్వు సంధ్యావందనం చేసి పో అన్నాడు. సంధ్యావందనం చేసిపోతే ఆమె కనపడింది. కవచకుండలాలు కావాలా నేను, ఆమె తీసి ఇచ్చింది. ఇస్తూ చెప్పింది, కర్కోటకుడు అనే ఒక నాగరాజు దీన్ని కావాలని ఎన్నో రోజుల నుంచి ఎదుగు చూస్తున్నాడు, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మీ శిష్యునికి రా అని. ఏ తక్షకుడు నన్నేం చేయలేడు, ఏ కర్కోటకుడు నన్నేం చేయలేడు అని ఆ కమ్మలు తీసుకొని బయలుదేరాడు గురువు దగ్గరికి. వీడు అనుకున్నట్లే ఆ కర్కోటకుడు వచ్చాడు. వీడు సాయం సంధ్య తీర్చుకునేటప్పుడు పక్కన పెట్టినప్పుడు దాన్ని తీసుకొని పాతాళంలోకి వెళ్ళిపోయాడు. వీడు తక్కువడు కాదు, వీడికున్న మంత్రబలంతో ఈడు పాతాళానికి పోయాడు. ఆడికి పోయి ఆ కుండలాలను తీసుకొని వచ్చి మళ్ళా గురుపత్నికి ఇచ్చాడు. గురుపత్ని సంతోషించింది. పక్కనున్న రాజ్యం నుంచి వచ్చేదానికి మధ్యాహ్నం 3 గంటల లోపల రావచ్చు కదరా, 5 రోజులు ఎందుకు పట్టింది అంటే, అమ్మాయి ఇట్లయింది, ఆ కర్కోటకుడు తీసుకొని పోయాడు, అక్కడ నాగలోకంలోకి పోయి నాగులతో కొట్లాడి తీసుకొని వచ్చాను అన్నాడు. శభాష్ నూరా శిష్యుడు అంటే అని ఆమె ఆశీర్వదించింది.
ఈ కథ అయిపోయింది ఇంతటితో. అసలు కథ ఇప్పుడు మొదలు. పత్రిజీ గారు మొట్టమొదట ఈ పిరమిడు, ఈ ధ్యానము లోకానికి పరిచయం చేసేటప్పుడు ఆయనతో వెన్నంటి ఉన్నటువంటి మహాముఖ్య శిష్యులు కొంతమంది ఆయన ఆశయాలను ఎంతో ముందుకు తీసుకుపోయారు. వాళ్ళలో మురళీధర్ గారు, డాక్టర్ న్యూటన్ గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ తర్వాత రెండవ తరం వచ్చింది. పత్రిజీ గారు అసలు పిరమిడ్కు ఒక కేంద్రం ఉండాలిరా, అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నాయి, మనకు ఒక పెద్ద కేంద్రం కావాలా మన హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో అని అంటే రాళ్ళు రప్పలమయమైనటువంటి ఆ కర్తాలను ఈరోజు అందరూ కరతాళ ధ్వనులతో మోగింపోయేలాగా తయారు చేశారు శ్రీమాన్ లక్ష్మణరావు గారు. రాత్రింపగళ్ళు ఎండా వానలు లెక్కలు చేయకుండా తనకున్న ఇంజనీరింగ్ తెలివితేటలన్నీ వాడి ఆ మహత్తర నిర్మాణం అయ్యేదానికి ఒక మూల స్తంభమై నిలబడ్డారు. గురు రుణం తీర్చుకోవడం అంటే అట్లు ఉంటుంది. మళ్ళీ పత్రిజీ గారు ఇంకో కోరిక కోరుకున్నారు. గోదావరి ఒడ్డున ఒక పరక్క పిరమిడ్ కావాలా అన్నారు. అన్న వెంటనే వశిష్ఠ గౌతమికి పునాదులు పడ్డాయి. ఈ పొద్దు ఇంత భవ్యము, ప్రపంచంలో తాజ్మహల్ చూసేదానికి ఎట్లా పోతారో జనాలు, మన పిరమిడ్ ధ్యానులంతా ప్రపంచంలో ఉన్న ఏ ధ్యాని అయినా కానీ ఒక్కసారైనా చూసి తీరాలా అనేటట్లుగా ఈ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం? గురు భక్తి. మనమంతా ఎవరం? పత్రిజీ గారి శిష్యులమేనా? ధ్యానులన్న ప్రతి ఒక్కళ్ళు, అవునా కాదా? మరి ప్రతి ఒక్క శిష్యుడు వాని బాధ్యత ఎట్లా తీర్చాలా? గురు రుణం తీర్చుకోవాలా. ఈ పొద్దు ఇంత మాత్రమే నిర్మాణం అయింది. లక్ష్మణరావు గారి లక్ష్యం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఒక్క వారం రోజులు ఉంటే వాడు సంపూర్ణ ఆరోగ్యంతో, సంపూర్ణంతో జ్ఞానంతో పోవాలా అని. కలర్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, ఎన్నెన్ని రకాల పద్ధతులు ఉన్నాయో వాటన్నిటినీ ఈ పిరమిడ్లో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకు? వచ్చిన ధ్యాని ఆరోగ్యవంతుడు కావాలి, జ్ఞానవంతుడై ఇక్కడి నుంచి బయటికి పోవాలన్న ఒక్క లక్ష్యం. ప్రతిరోజు పవిత్రమైన గోదావరమ్మలో స్నానం చేసుకోవచ్చు. పడక తిండికి ఏ లోటు లేదు. పిరమిడ్ లోపల ధ్యానం చేసుకునేకి అంత సువిశాల ప్రదేశం ఉంది. దాన్ని మీ అందరూ సక్రమంగా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ, మరి ఇంకొకసారి అవకాశం వచ్చినప్పుడు మీ అందరితో ఇంకోసారి మాట్లాడతాను. నేను పదే పదే చెప్పేది, మన సనాతన ధర్మంలో గురు బినా విద్యా నహి. పత్రిజీ గారు స్వయం ఒప్పుకోరు, నేను గురువును కాదురా, మీరంతా మాస్టర్స్ అనేస్తారు. కానీ ఆయన మహత్తర లోకోత్తర గురువు. ఈ లోకాన్ని మార్చేదానికి ఏ కష్టము ఎవరికీ లేకుండా, కుల మతాలు లేకుండా, లింగ భేదం లేకుండా, జాతి భేదం లేకుండా ఎవరైనా ఉద్ధరించబడాలన్న ఒక మహత్తర సంకల్పం పెట్టుకొని 30 ఏళ్లలో అనితర సాధ్యంగా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఆ సంకల్ప శక్తితో సాధించుకోగలిగినాడు. ఆ గురువు నుంచి స్ఫూర్తి పొందినటువంటి లక్ష్మణరావు గారు వంటి వారు కానీ, రామిరెడ్డి వంటి వారు కానీ, జక్క రాఘవరావు గారు కానీ, వాళ్ళు ఈ రోజుకు నిరంతరంగా వాళ్ళ జీవితాన్ని అర్పణ చేశారు. వాళ్ళే చేయాలనా? మనందరి పాత్ర ఏం? మనం ఏం చేస్తాం? మీరు చెప్పింది విని తినిపోతాం, అవునా? బూందు బూందు సే దరియా బంతా హై. మనమందరము ఒక్కొక్క చెయ్యి వేసి ఈ మహత్తర లక్ష్యాన్ని అతి తొందరలో పూర్తి చేసి వచ్చే పుష్కరాలప్పటికీ ఇది ఇంకా కొన్ని వేల మందికి ఆశ్రయం ఇచ్చి ధ్యానముతో వాళ్ళను ధన్యులను చేసేదానికి పనికొచ్చేటట్లుగా మనమందరం కలిసి దీనికి పోరాడతామా లేదా? మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం, మేము తరిస్తాం, మా తర్వాత వచ్చే ప్రతి తరము తరిస్తాం అనే వాళ్ళందరూ చేతులు ఎత్తండి.
జై శ్రీరామ్, నాకు ఇదే కావాలా. మా పక్కన కూర్చున్న మా సహచర మహాశయుడు నాలాగా తెలుగు మాట్లాడలేరు. ఆయన హిందీలో మాట్లాడితే ఆయన యొక్క అనుగ్రహ భాషణ మేము కొంచెం తెలుగులో ట్రాన్స్లేట్ చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆయన మాకన్నా చాలా కఠినమైన నియమాలతో చాలా ఇప్పుడు హిమాలయాల్లోనే ఉంటారు. మేము వచ్చిపోతుంటాం హిమాలయాలకు. మీ అందరి అదృష్ట భాగ్యము. ఏక్సే బలా దో అన్నట్లు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్లు ఇంతవరకు వీడొక్కడే ఉన్నాడు హిమాలయ యోగి. ఇప్పుడు ఇంకా ఆయన మహానుభావుడు మీ కళ్ళెదురుగా ఉన్నాడు. ఈయన జగదీష్ గురువు గారండి. పాండవ కోలి అనేటువంటి ప్రదేశం హిమాలయాల నుంచి వచ్చారు. ఈరోజు ఆయన యొక్క అమూల్యమైన సందేశాన్ని మనం తీసుకుందాము. థ్యాంక్ యూ. మహావతార్ బాబా గురించి విన్నారా? ఆయన తపస్సు చేసిన గుహలకు దగ్గర ప్రాంతంలో నిరంతరము తపోస్థితిలో ఉంటారు. అటువంటి మహానుభావుడు. హరి ఓం హరి ఓం హరి ఓం. ఓం నమో గురుభ్యో గురుపాదుకాభ్యో నమః పరిభ్యాయ పరపాదుకాభ్యాయ ఆచార్య సిద్ధేశ్వర పాదుకాభ్యో నమో నమః గురుపాదుకాభ్యాం. ఏంकार ह्रींकार रहस्ययुक्ताय श्रींकार गूढ़ार्थ महाविभूत्याय ओंकार मर्म प्रतिपादनीभ्यां नमो नमः गुरुपादुकाभ्यां. होमाग्निहोर्ताग्नि हविष्यहोर्ति होमादि सर्वाकृति भाष्यमानं यद ब्रह्म तद्बोध वितारणेभ्यां नमो नमः श्री गुरु पादुकाभ्याम. अनंत संसार समुद्र तारा नौका इताभ्याम स्थिर भक्तिदाभ्याम जाड व्याधि संशोषण वाडपाभ्याम नमो नमः गुरु पादुकाभ्याम. कामादि सर्प वज्रगारुडाभ्याम विवेक वैराग्यादिनी प्रदाभ्याम बोध प्रदाभ्याम दुर्त मोक्षताभ्याम नमो नमः श्री गुरु पादुकाभ्याम. एक बार सभी प्रेम से बोलेंगे. सद्गुरुदेव पत्री जी महाराज की जय. सद्गुरुदेव पत्री जी महाराज की जय. सद्गुरुदेव पत्री जी महाराज की जय. हरिओम. बहुत सुंदर. आज नव संवत्सर के स्वागत में आप बड़ी धूमधाम से ये कार्यक्रम कर रहे हैं. बड़ी प्रसन्नता हुई और मेरा भी सौभाग्य है कि इस नए संवत्सर के आगमन पर मैं यहाँ पर उपस्थित हूँ. आप सब लोग सौभाग्यशाली हैं. స్వామి గారు చెప్తున్నారు, మొదట అత్యద్భుతమైనటువంటి గురుస్తుతి చేశారు. ఉగాది తెలుగు సంవత్సరానికి ప్రారంభానికి ముందుగా వారం రోజుల ముందులోనే ధ్యాన ఉత్సవాలు ప్రారంభించిన ఈ సమావేశానికి వచ్చిన మీరందరూ ఎంతో ధన్యులు. మిమ్మల్ని అందరినీ దర్శించి నేను కూడా ధన్యులనైనాను అంటున్నారు. పత్రిజీ గురించి ఏమాత్రం ఎవరు చెప్పారో తెలియదు, కానీ తన గురుశ్లోకం పూర్తి అయినాక మనందరి చేత 3 సార్లు పత్రిజీ మహారాజ్కు జై అనిపించారు. गुरु शब्द पूरे ब्रह्मांड में सबसे दिव्य और पवित्र होता है. जितनी बार हम गुरुदेव गुरुदेव कहते हैं तो एक पवित्रता का बोध होता है. इसलिए मेरा अनुभव ये कहता है कि जहाँ से हमें ज्ञान की प्राप्ति होती है, कहीं से भी हो, हमें वहाँ पर गुरु कहकर उच्चारण करना चाहिए. గురువు
అనే 2 అక్షరాల పదము పరమ పవిత్రమైనది. జ్ఞాన గంగ ఉద్భవించే మూల స్థానం గురుస్థానము. గురువుకు తెలియని విద్య ఉండదు. శిష్యుడిని అర్హతను బట్టి ఆయన ఏ శిష్యుడికి ఏమి బోధిస్తాడో అది బోధిస్తూ ఉంటాడు. हमारे मास्टर भी हमें कुछ ज्ञान देते हैं तो उनको भी हमें गुरुदेव कह कर ही पुकारना चाहिए, उन्हें सम्मान देना चाहिए. जितना हम अपने गुरुदेव को बार बार गुरुदेव गुरुदेव कहेंगे और उन्हें सम्मान देंगे तो उनका ज्ञान आहिस्ता आहिस्ता हमारे अंदर स्वयं ही प्रवेश करने लग जाता है. గురువును మనము ఎంత గౌరవిస్తామో ఆ గురు కృప మన మీద అంతగా వర్షిస్తుంది. ఏదో విద్య నేర్పేస్తాడు, హాయ్ మాస్టర్, హలో మాస్టర్ అనే గురు సాంప్రదాయం కాదు మన సనాతన భారతీయ ధర్మం. గురువుకు సంపూర్ణ శరణాగతి పొందినప్పుడు ఆ గురువు తన దగ్గర ఉన్న సమస్త విద్యను తనకున్న గొప్పవాణ్ణి కావాలనే లక్ష్యం పెట్టుకొని నేర్పిస్తుంటాడు. అటువంటి గురువులు కలిగిన మన మహాభారతదేశం ఎంతో గొప్పది. आज इस कार्यक्रम के उपलक्ष्य में जो हम मना रहे हैं, इसका उद्देश्य आने वाले संवत्सर से हम ये प्रार्थना कर रहे हैं, ये विनती कर रहे हैं कि हमारे जीवन में आध्यात्मिक जीवन हो या भौतिक जीवन हो, हम उत्तरोत्तर उसमें प्रगति करें. సాంసారిక జీవనం కావచ్చు, ఆధ్యాత్మిక జీవనం కావచ్చు, ఇవి ప్రతి మనిషికి 2 కళ్ళ వంటివి. ఒక కన్ను అవసరం ఉంటే కూడా రెండవ కన్ను బాధపడకుండా అటు మనము సాంసారికంలోనూ ఉన్నత స్థితికి రావాలి, ఆధ్యాత్మిక స్థితిలోకి ఉన్నతికి రావాలి. ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మిక స్థితికి ముందుకు రావాలి. దానికి అనేకమైన కష్ట నష్టాలు, ఆచార వ్యవహారాలు ఉంటాయి. వాటిని అవి చేయలేని వాళ్ళ కోసము పత్రిజీ గారు అతి సులభమైనటువంటి ఈ ధ్యాన మార్గాన్ని మీకందరికీ బోధించారు. आध्यात्मिक और भौतिक जीवन जीने के लिए हमें लक्ष्मी की जरूरत पड़ती है. कौन सी लक्ष्मी हमें चाहिए जो हम सफल जीवन जी सकें? लक्ष्मी के 108 स्वरूप हैं. उनमें से विशेष 8 स्वरूप होते हैं जिसको अष्ट महालक्ष्मी बोलते हैं. సాంసారిక జీవనం సజావుగా సాగాలన్నా, ఆధ్యాత్మిక జీవనం సదావుగా సాగాలన్నా మనకంతా ఎవరు అవసరమవుతారు? లక్ష్మక్క, లక్ష్మీదేవి కటాక్షం మనకు ఉండాలా. మరి అటువంటి లక్ష్ములు 108 స్వరూపాలుగా ఉంటారు అని స్వామి చెప్తూ, ఆ 108లో అష్టలక్ష్ములు సంపూర్ణ ప్రసిద్ధి చెందారు అని చెప్తున్నారు. अब अष्ट महालक्ष्मी कौन कौन होती हैं? सबसे प्रथम लक्ष्मी है आरोग्य लक्ष्मी. हमारा शरीर स्वस्थ हो, हमारे परिवार में किसी सदस्य को कोई लंबी बीमारी न हो. दूसरी लक्ष्मी होती है पत्नी लक्ष्मी. तीसरी होती है पति लक्ष्मी. उसके बाद संतान लक्ष्मी, मित्र लक्ष्मी, रिश्तेदार लक्ष्मी. ఈ అష్టలక్ష్ములు నేను ఈ పొద్దే కొత్తగా వింటున్నాను. స్వామి భలే అద్భుతంగా చెప్పుకొని వస్తున్నారు. మొదటిది ఆరోగ్య లక్ష్మి అంట. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇక్కడికి రాగలిగాం. ధ్యానం చేయాలంటే కూడా ఆరోగ్యంగానే ఉండాలిగా.
అహు ఉహు అని దగ్గుకుంటా ఉంటే ధ్యానం కుదురుతుందా? తో మొదటిది ఆరోగ్య లక్ష్మి అన్నారు, రెండవది భార్యలక్ష్మి అన్నారు, మూడవది భర్త లక్ష్మి అన్నారు, నాలుగవది సంతాన లక్ష్మి అన్నారు, తర్వాత మిత్రలక్ష్మి అన్నారు, బంధువర్గ మిత్రలక్ష్మి అన్నారు. हमारे परिवार में सामंजस्य हो, कोई रिश्तेदार हो तो सुख और दुख में साथ देने वाला हो, कोई मित्र हो, दोस्त हो तो वो हमारी गलती हमारे सामने स्पष्ट करने वाला हो. మనతో ఉన్నటువంటి మిత్రుడు అనబడే లక్ష్మి మనకు ఎప్పటికప్పుడు మంచి సలహాలు ఇస్తూ సత్తు హితం చేకూర్చేవాడిని స్నేహితుడు అంటాం. ఆ స్నేహిత ధర్మాన్ని పాటించేవాడుగా ఉన్నప్పుడు ఆ కుటుంబీకుడికి ఆ స్నేహితుడి మూలంగా మంచి లాభాలు కలుగుతాయి. आज के इस कार्यक्रम के प्रारंभ में मैं सनातन धर्म की सनातन गुरु पंक्ति से निवेदन करता हूँ, प्रार्थना करता हूँ कि आप सबको ये अष्टलक्ष्मी इस नव वर्ष में प्राप्त हो. మీ అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో ఇప్పుడు నేను చెప్పిన ఈ అష్టలక్ష్ములు సమృద్ధిగా మీకందరికీ లభించుగాక. मैं लगभग 1 महीना से ऊपर हो गया, मैं जगह जगह घूम रहा हूँ. बड़े अच्छे अनुभव भी हो रहे हैं. मैं महेश्वर परिमिट में गया था तो वहाँ पर सदगुरुदेव पत्री जी महाराज का एक बैनर लगा था. वहाँ पर लिखा था शाकाहार, शुद्ध शाकाहार, सात्विक शाकाहार, और एक जगह में लिखा था सांसें ही तुम्हारी गुरु हैं. गुरु केवल एक शब्द बोलता है, सेंटेंस शिष्य को बनाना होता है. वही शिष्य हो सकता है. मैं एक सन्यासी हूँ और मेरा अनुभव है, गुरु इशारा करे और शिष्य सब कुछ समझ जाए. స్వామి గారు చెప్తున్నారు, దాదాపు నేను 1 నెలగా ఈ ఆంధ్ర ప్రాంతంలో తిరుగుతున్నాను. ఈ మహానుభావుడు ఇక్కడికి వచ్చేదానికి కారణము మన సోంపేట మాత పిరమిడ్, రుద్రాక్ష పిరమిడ్ అని కట్టిన మాత ఇక్కడ ఉన్నారు. ఆ తల్లి హిమాలయాలలో కూడా పిరమిడ్ ఒకటి కట్టాలా అని తాను అనేక సార్లు హిమాలయాలకు పోయినప్పుడు ఈ స్వామి గారితో కొంచెం పరిచయం బాగా జరిగి ఈ స్వామి గారిని ఇక్కడికి తీసుకొని వచ్చారు. 1 నెల అవుతోంది. ఈ నెలలో స్వామి గారు మన కర్తాల్ పిరమిడ్ కూడా వెళ్ళారంట. అక్కడ పత్రిజీ గారి కింద ఒక రాత కనపడిందంట. శాకాహారము ఉత్తమమైన ఆహారము అని రాశారు. దాని మీద నాకు మహా సంతోషమైంది అనేసి చెప్తున్నారు. शाकाहार को शुद्ध कैसे करें, ये हमें स्वयं चिंतन करना चाहिए कि हमारे शाकाहार में तामसिक तत्व कौन कौन से हैं. हम अपने भोजन से उन तत्वों को आहिस्ता आहिस्ता अलग करें. శాకాహారంలో శుద్ధ శాకాహారము, సాత్విక ఆహారము అనేది కొంచెం మార్పులు చేస్తే తప్ప సిద్ధించదు. అటువంటి ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే మనము పవిత్రులము అవుతాము. పేరుకు శాకాహారం కాదు, ఆ శాకాహారాన్ని శుద్ధి చేయడం కూడా ముఖ్యం. గురువుకు దేవుడికి నివేదన పెట్టి తినడం ముఖ్యం అని చెప్తున్నారు. अब हमारा शाकाहार शुद्ध हो गया और उस शुद्ध शाकाहार को शुद्ध सात्विक शाकाहार
कैसे बनाएं? उसके लिए हम हाफ बॉइल या कच्चा भोजन कर सकते हैं। क्यों? कि जिस भोजन को हम बॉइल कर देते हैं उस भोजन की 50% एनर्जी भाप के साथ बाहर निकल जाती है और हमें पूरी शक्ति नहीं मिल पाती है। శాకాహారం తిన్న తర్వాత అది మన ఒళ్ళులో శక్తిగా మారుతుంది. ఆ శక్తి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. సాత్వికాహారం తిన్నప్పుడే ఈ ప్రయోజనం కలుగుతుంది. తామస రాజసిక ఆహారాలు తిన్నప్పుడు కూడా శక్తి వస్తుంది, కానీ ఆ శక్తి మనం దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి. यहाँ तक जब कोई साधक पहुंच जाता है तो उसको कुछ अंदर से प्रेरणा मिलने लगती है, क्योंकि उसने अंदर से पवित्र होने का प्रयास कर दिया। तो क्या संकेत होते हैं उसको कि तुमको अन्नमय कोष को अब कम करना है आहिस्ता आहिस्ता, और एक दिन उसको पूरा खत्म करना है। శాకాహారం కూడా నిత్యము తినడము కాకుండా శాకాహారం తింటూ తింటూ ఉండటం చేత లోపలికి వెళ్ళిన ఈ శాకాహారము మనల్ని పవిత్రీకరణ అనేది చేస్తూ మనలో ఉన్నటువంటి అవలక్షణాలు దుర్లక్షణాలను దూరం చేస్తుంది. అట్లా అని ఎప్పుడూ శాకాహారం కూడా తినకుండా మెల్లమెల్లగా ఈ అన్నమయ కోశం మీద పట్టు సాధించేటట్లు ఆ శాకాహారాన్ని తగ్గిస్తూ నిరాహార స్థితికి రావాలా అని అంటున్నారు. ఇది ఆయనైతే చెప్పాడు, మనకేమన్నా సాధ్యమా? 3 పూటలు తిన్నా కానీ అయ్యో అబ్బో అంటాండం. ఆయనేమో సులభంగా చెప్పేశాడు, అన్నమయ కోశం మీద జయం సాధించండి అని. ఎంతమంది సాధించగలరు? శభాష్. ప్రయత్నిస్తే మానవుడికి అసాధ్యము ఏదీ లేదు. ధ్యానం ఒకప్పుడు మనకు ఉండేదా? ఈ పొద్దు ఇంత గొప్పగా ధ్యానం చేసుకుంటే అలవాటు చేసుకుంటే అన్నీ అవుతాయి. अन्नमय कोष जब हमारा कम होने लगता है तो उसके साथ साथ प्राणमय कोष भी जागृत होने लगता है, और जैसे ही अन्नमय कोष बिल्कुल समाप्त होता है तो प्राणमय कोष पूर्ण रूप से जागृत हो जाता है। और प्राणमय कोष जागृत होने के बाद साधक को कुछ नहीं करना पड़ता है। जैसे ही प्राणमय कोष जागृत हुआ तो मनोमय कोष जागृत हो जाएगा, और मनोमय कोष जागृत होने के बाद ज्ञानमय कोष जागृत स्वतः हो जाता है, और विज्ञानमय कोष भी जागृत हो जाता है। అన్నమయ కోశం మీద మనం విజయము అంటూ సాధించడం మొదలు పెడితే దాని తర్వాత పొర అయినటువంటి ప్రాణమయ కోశము శుద్ధీకరణ చెంది శక్తివంతమవుతుంది. ఒక్కసారి ప్రాణమయ కోశము శక్తివంతమైతే ఇంకా మనం ఏమీ చేయాల్సిన పని లేదు. ఆ ప్రాణమయ కోశమే మనోమయ కోశాన్ని శక్తివంతం చేస్తుంది. మనోమయ కోశము విజ్ఞానమయ కోశాన్ని తెరుస్తుంది. విజ్ఞానమయ కోశం తెరుచుకున్న తర్వాత మిగిలిన ఆనందమయ కోశంలోకి మనం ప్రవేశిస్తాము. आहिस्ता आहिस्ता, और यहाँ पर जब हम पहुंच जाते हैं तो एक शक्ति और जागृत होती है, धारणा। धारणा माने निर्णय, अटल निर्णय। वो क्यों होती है? इसी जगह में जाकर के हमें ये संसार प्रपंच समझ में आ जाता है कि मेरे नाते रिश्ते, माता पिता, भाई बहन, अड़ोसी पड़ोसी, मित्र दोस्त, इनसे मेरा क्या संबंध है।
जो संबंध है वो क्यों बना, वो घटना सामने आ जाती है और दिख जाती है, और तब पता चलता है कि आज 40 साल से जो मैं बोझ अपने सिर में लेके ढो रहा हूं, वो मैं बेकार ढो रहा हूं, ये बोझ मेरे ऊपर फालतू का है। तब हम थॉटलेस माइंड हो जाते हैं। वहां से साधक स्वतः ही अनावश्यक बात से दूर होने लगता है, वो आवश्यक ही बात करता है। उसके बाद स्वतः ही उसकी आंखें अपने आप बंद हो जाती हैं। पता चल गया उसको कि बाहर कुछ नहीं है, ये तो नासवान है, मेरे को 40 साल हो गए इसको देखते देखते कुछ नहीं मिला। तो ये आंखें भी अपने आप बंद हो जाती हैं, जिह्वा भी बंद हो जाती है, और फिर शुरू होता है ध्यान, जो अनंत ध्यान है। స్వామి అంటున్నారు, ఆనంద కోశం దాటిన తరువాత మనలో అద్భుతమైనటువంటి ధారణా శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ ధారణా శక్తితో మన జీవితంలో ఇంతకు ముందు జరిగిన సంఘటనలన్నీ కనపడతాయి. ఒరే ఒక 30-40 ఏళ్ల కింద నేను అది చేశాను ఇది చేశాను, ఏం చేశాను, ఇదంతా వృధా కదా. ఈ కనపడుతున్న తల్లిదండ్రులు, ఈ భార్యాభర్త, ఈ బంధాలు, ఈ పిల్లలు, ఇవన్నీ ఏమీ మనకు పనికి వచ్చేది కాదు కదా. మనకు పనికి వచ్చేది ఈ బంధాలలో ఉన్నంత వరకు ఉంటూ మనం నిరంతర ధారణ సాధిన తరువాత ప్రత్యాహార స్థితికి పోయి, ఆ ప్రత్యాహార స్థితిలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన కళ్ళు మూతపడతాయి. ఎందుకంటే ఈ బాహ్య ప్రపంచాన్ని చూసేకి మనసు ఇష్టపడదు. ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకున్నావో నీ అంతర్నేత్రం ఓపెన్ అవుతుంది, నీలోకి నువ్వు ప్రవేశిస్తావు, నీ లోపలి మాటలు నువ్వు వినగలుగుతావు. हम सब ने यहाँ तक पहुँचना है और सदगुरुदेव पत्री जी महाराज के इन शब्दों को चरितार्थ करके दिखाना है। हाथ खड़ा करके बताएंगे कौन कौन ऐसा करने के लिए तैयार है। మనమందరం కూడా ఇలా మెల్లమెల్లగా, అంటే ఒక్క అన్నమయ కోశం జయింపు అనేది వదిలిపెట్టేయండి, మన చేత కాదులే. మిగతాదంతా స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ ధ్యానములో మనం పరిపుష్టలమై మన గురువుగారైనటువంటి పత్రి యొక్క ఆశయాన్ని ప్రపంచానికంతా చాటి చెప్తాము. ध्यान के लिए स्वस्थ शरीर जिनका है उनको अपने पास व्यक्तिगत एक आसन अवश्य रखना चाहिए, 2 फुट बाई 2 फुट का। जहाँ भी जाएं आसन बिछा के सिद्धासन, पद्मासन, सुखासन जो भी वो कर सकें और टाइट लगाकर बैठें, इतना अवश्य सबको ध्यान रखना चाहिए। जिनका स्वास्थ्य ठीक नहीं है वो सोफे का इस्तेमाल कर सकते हैं, कुर्सी का इस्तेमाल कर सकते हैं, लेकिन जो स्वस्थ हैं अगर वो कुर्सी में बैठ के ध्यान कर रहे हैं तो मैं समझता हूँ कि वो अपने आप के साथ अपने साथ ही अन्याय कर रहे हैं। పత్రిజీ చెప్పారు కదా సుఖాసనంలో కూర్చోమని అని. శక్తి ఉన్నవాళ్ళు కూడా ఊరికే కుర్చీలో కూర్చోకండి. ఆసనాలు వేసి కూర్చోవటము, కూర్చునే ముందర కింద ఒక చిత్రాసనమో దర్భాసనమో వేసుకొని కూర్చొని చేస్తున్నప్పుడు మనకు ఆ ధ్యాన శక్తి అద్భుతంగా అందుతుంది. పత్రిజీ గారు సుఖాసనము అనేశారు అని చెప్పి కూర్చోగలిగిన వాళ్ళు కూడా పద్మాసనంలోనో సుఖాసనంలోనో కింద నేల మీద కూర్చోగలిగిన వాళ్ళు కూడా ఈరోజు కుర్చీల్లో కూర్చునేస్తున్నారు. సోమారితనం పెరిగిపోతుంది, దాంతో జాగ్రత్త పడండి. కూర్చోగలిగిన వాళ్ళు తప్పనిసరిగా ఆసనాల్లో కూర్చొని చేసినప్పుడు
మన ధ్యాన శక్తి పెరుగుతుంది. కొన్ని కారణాల చేత మనం కింద కూర్చోలేకపోవచ్చు, అప్పుడు కుర్చీలు వాడుకోండి. ప్రతిదానికి కుర్చీ కాదు. ఎందుకంటే మనం నేల మీద కూర్చున్నప్పుడు భూమాత శక్తి మన మూలాధారం నుంచి కూడా మనకు ఉల్టా ప్రసరిస్తుంది. इस चीज पर ध्यान देना चाहते हैं, एक बार हाथ खड़ा करके बताएं. చెప్పినట్లుగా శక్తి ఉన్నవాళ్ళం మేము కింద కూర్చొని ధ్యానం చేస్తాము అనేవాళ్ళు చేతులు ఎత్తండి అంటున్నారు. అబ్బో, శభాష్. वाह वाह, शाबाश शाबाश, खुशी की बात है. तालियां सबके लिए तालियां. కూర్చున్న వాళ్లకు తప్పెట్లు, కూర్చోలేని వాళ్ళకు కూడా తప్పెట్లు అంటున్నారు. अब दूसरी बात पे मैं आ रहा हूं. सदगुरुदेव पत्री जी महाराज ने कहा, सांसें ही तुम्हारी गुरु हैं. इसका सेंटेंस कैसे बनाएं, इस पर एक किताब कैसे लिखें? आप सब विद्वान हैं, लिख सकते हैं. मैं आपके सामने स्पष्ट कर रहा हूं और आप लिखो. लिखना चाहिए भविष्य में आने वाली पीढ़ी के लिए. పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. అది ఎలా పెట్టాలి, ఏం చేయాలి అనేది మీకందరికీ సులభంగా తెలిసిన మార్గమే. దాన్ని మీరు ఆచరించుకుంటున్నారు, అందుకు సంతోషం. समाज में हम सब एक ही बात कहते हैं, ईश्वर की बड़ी कृपा है. और कुछ जीवन में अच्छा नहीं चल रहा है तो बोलते हैं भगवान ने मेरे साथ ऐसा क्यों किया. మన మీద మంచి జరుగుతేనేమో అబ్బా దేవుని కృప నా మీద బాగుంది అంటాం. ఏ ఒక్క ఇబ్బంది అయినా ఓ దేవుడా నాకే ఎందుకు ఇదైంది అని ఏడుస్తాం. అది ఇచ్చింది ఆయనే, ఇది ఇచ్చింది ఆయనే, రెండింటినీ సమానంగా తీసుకుంటున్నామన్న లక్ష్యానికి మనం రావాలి అని అంటున్నారు. अब भगवान जिसको हम परमपिता परमेश्वर बोलते हैं, वो हमें क्या देता है, हमने कभी इस पर चिंतन नहीं किया. మనం ఎప్పుడూ నిజమైనటువంటి సచ్చింతన సరిగ్గా చేయడము లేదు. हम समझते हैं परमपिता परमेश्वर ही हमें सब कुछ देते हैं, लेकिन मैं अपना अनुभव ही जो मुझे हुआ है उतनी ही बात करता हूं. समस्त ग्रंथों का मैं सम्मान करता हूं, लेकिन बोलता उतना ही हूं जो मेरे अनुभव में आया है. పరమేశ్వరుడు అన్నీ ఇస్తున్నాడు అని మనం అనుకుంటున్నాము, కానీ స్వామి గారి మాటలలో ఆయన స్వ అనుభవంలో ఆయన చెప్పదలుచుకున్నది మనకు ఏది ప్రాప్తమో అదే లభ్యము అవుతుంది. అంతేకాదు, మనం మొండిగా ప్రయత్నిస్తే మనకు సాధ్యము కానిది లేదు. నిజమే కదా? మానవుడు ప్రయత్నం చేస్తే అసాధ్యం ఏమైనా ఉందా? ఒక్క మనిషి సంకల్పం ఈ పొద్దు ఇక్కడ ఇన్ని వేల మంది ఏకీకృతం కాగలిగినారు అంటే ఆ సంకల్ప శక్తే కదా. మనకు సంకల్పం ఉంది కదా, మన సంకల్ప శక్తిని మనం ఎందుకు వాడుకోకూడదు? हम सभी परमपिता परमेश्वर के अंश हैं. हम सभी उसके पुत्र हैं, उसकी संतान हैं. और माता पिता जो होते हैं संतान में अपनी संपत्ति बराबर बांटते हैं. तो फिर कोई गरीब, कोई अमीर, कोई अपाहिज, कोई असहाय, कोई अल्प आयु क्यों है? మనమంతా పార్వతీ పరమేశ్వరుని యొక్క సంతానమే. మరి ఆ సంతానమైనప్పుడు తల్లిదండ్రులు బిడ్డలకు అన్నీ సమానంగానే ఇస్తారు కదా. కానీ ఇప్పుడు లోకంలో మనం చూస్తున్నాం, ఒకడు ధనికుడుగా ఉంటాడు,
ఒకడు కడు బీదవాడుగా ఉంటాడు, ఒకడు బలిష్టంగా ఉంటాడు, ఒకడు బలహీనుడుగా ఉంటాడు, ఒకడు బుద్ధిమాంద్యంతో ఉంటాడు, ఒకడు మహా తెలివితేటలతో ఉంటాడు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? परमपिता परमेश्वर हमको देता है, लेकिन हम उस तरफ कभी ध्यान नहीं देते। उस एक चीज के अलावा हमें परमपिता परमेश्वर कुछ नहीं देता है। और जो हमें देते हैं वो क्या देते हैं? किसी व्यक्ति की अगर 10 वर्ष की आयु हो, किसी की 20 वर्ष की आयु हो, किसी की 40 की हो, किसी की 70 की हो, किसी की 100 की हो, हम सभी उसकी संतान हैं। हम में से पुण्यवान भी हैं और महापापी भी हैं, लेकिन उसकी संतान हैं। तो वो क्या देते हैं हमको? वो क्या देते हैं हमको? प्रतिदिन के लिए 21,600 सांस सबको बराबर देते हैं। ये उनका न्याय है। పరమశివుడు మనకు అందరికీ ఒక్కటి మట్టుకు సమానంగా ఇచ్చాడు. వాడు ఎటువంటి వాడు అని చూడడంలే. పాపులైనా ఆయన బిడ్డలమే, పుణ్యాత్ములైనా ఆయన బిడ్డలమే. ఆయన అందరినీ సమానంగా చూసేదానికి ఉదాహరణ ఒకటే ఒకటి. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక్క రోజులో 21,600 శ్వాసలు అనేది మట్టుకు ఒకడికి ఎక్కువ ఒకడికి తక్కువ ఈలే. బిడ్డ ఒక బిడ్డ మీద కోపమై వానికి తక్కువ శ్వాసలు ఈలే. శ్వాసలు అందరికీ 21,600 అనేది సర్వ సమానము. इसका मतलब ये हुआ, जब हम शाकाहार, शुद्ध शाकाहार, शुद्ध सात्विक शाकाहार और अन्नमय कोश को समाप्त कर देते हैं, तब हम सही सांसें लेना शुरू करते हैं। उससे पहले हम सांस लेना ही भूल गए, सांस लेनी हमें आती ही नहीं है। इसीलिए सदगुरुदेव पत्री जी महाराज ने ये संदेश दिया है आपको कि अपनी सांसों को कैसे लेना है उसको सीखो। ఇతర ఆహారాలు తింటున్నప్పుడు శ్వాస జరుగుతూనే ఉంది. శాకాహారం తింటున్నప్పుడు శ్వాస జరుగుతూనే ఉంది. ఇతర ఆహారాలు తింటున్నప్పుడు జరిగే శ్వాస మనకు ఏమాత్రము ఉపయోగపడకుండా పోతా ఉంది. అన్నమయ కోశం మీద నియంత్రణ సాధించి శాకాహారం తీసుకుంటున్న వాళ్లకు శ్వాస అద్భుతంగా జరగను మొదలు పెడుతుంది. ఈ విషయం తెలుసుకునే పత్రిజీ మహారాజు శాకాహారం మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ శాకాహారాలుగా ఉన్నప్పుడు తీసుకుంటున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనకు బాగా ఉపయోగపడతాయి అని చెప్తూ ఉన్నారు. अब स्पष्ट हो गया कि गुरुजी ने ये 4 शब्द क्यों बोले हैं, क्यों अपने बैनर पे लिखवाए हैं, हमारी समझ में आ जाना चाहिए और आज से ही हम उस रास्ते पर अग्रसर हों। सांस लेना सीखना है तो 2-3 महीने के बच्चे से सीखें। जब तक अन्नप्राश नहीं होता तब तक हम सभी लोगों की ये धारणा होती है कि वो भगवान स्वरूप होता है बालक। क्यों होता है? क्योंकि वो पूरी सांस लेता है, नाक से सांस लेता है और उसके मूलाधार तक सांस जाती है और गुदा स्थान भी स्पंदन करता है। ऐसे 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 ही हमें सांस लेनी है। इसका प्रयास सभी को करना चाहिए।
అన్నమయ కోశ జయింపు అనే దానికి ఒక ఉదాహరణ, పాలు తాగే పిల్లోడు అన్నప్రాశనకు ముందు వాడు తీసుకునే శ్వాస గమనించండి. ఆ శ్వాస ముక్కుల ద్వారా నేరుగా మూలాధారం వరకు పోతుంది, బ్రహ్మరంధ్రం వరకు పోతుంది. మీరు మాడు మీద చెయ్యి పెడితే అక్కడ కూడా ధడక్ ధడక్ అన్నటువంటి శబ్దం వస్తుంది. మనమంతా మారాల్సింది ఆ పసిబిడ్డ శ్వాస స్థితికి. ఎందుకు అంటే ఆ పసిబిడ్డ అక్కడ ఈ భౌతిక ఆహారాలు తీసుకోవడం లేదు, కల్మష ఆహారాలు తీసుకోవడం లేదు, స్వచ్ఛమైన తల్లిపాలు తీసుకుంటున్నాడు. తల్లిపాలు దొరక్కపోతే గోమాత పాలు తీసుకుంటున్నాడు. తేలికగా జీర్ణమయ్యే ఆ ఆహారం తిన్నప్పుడు ఆ బిడ్డ వాడు తీసుకునే శ్వాస నిజమైన అసలైన సహజమైన శ్వాస. మనము ఆ శ్వాసలోకి మారాలా అంటున్నారు స్వామి గారు. इस भव्य समारोह के और अपने वचनों के अंत में मैं आप सबके लिए शुभकामनाएं एक बार फिर करता हूं। नए वर्ष में आप आध्यात्म जगत में निरंतर उन्नति करें और भौतिक जगत में भी उन्नति करें, क्योंकि हमें आध्यात्म में भी आगे बढ़ना है और भौतिकता में भी पीछे नहीं रहना है। इसलिए आप सबने जितनी ज़्यादा हो सके सद्गुरुदेव 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 स्मरण निरंतर करते रहना चाहिए। दिव्यता का भाव होता है, पवित्रता का भाव होता है और गुरु की कृपा बनी रहती है। हरिओम नारायण नारायण नारायण। నా ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తూ మీరందరూ ఆర్థిక పరంగాను, సాంసారిక పరంగాను, ఆధ్యాత్మిక పరంగాను పరిపూర్ణ ఉన్నతి సాధించాలా అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. హరి ఓం హరి ఓం హరి ఓం. చాలా అద్భుతమైన మాటలు కదా, అర్థమైన వాళ్ళకి అర్థమయ్యే ఉంటాయి. నేనేదో నా పైత్యం కొంచెం జోడించి ఏదో చెప్పా. ఇక్కడ కేవలం వినేదానికి వచ్చామా, నేర్చుకునేకి వచ్చామా? ఇంతకుముందు నేర్చుకోలేదా? నేను ఇట్లా అడిగితే అట్లా అడుగుతా, అట్లా అడిగితే ఇట్లా అడుగుతా. ఏం చెప్తారు? మనమందరము గుర్తుంచుకోవాల్సింది, మనము ఆనంద స్వరూపులము. పరమాత్మ నిత్యానంద స్వరూపుడు, నిరాకారుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు, నిత్యుడు, సత్యుడు. ఆయన యొక్క చిరు అంశలమే మనము. ఇక్కడికి వచ్చినాక ఈ భూలోకంలో ఉన్న మాయా పొరలోకి ఎంటర్ అయిపోయినాక నేను వేరే అది వేరే అనుకోను మొదలు పెడుతున్నాం. ఇక్కడే వచ్చింది గొడవ. ఈ గొడవ తీరాలంటే ఈ నేను నేను అని చెప్పుకుంటున్న నేను ఎవరు, మేనును చూపించి చెప్పుకుంటున్న ఈ లోపల నుంచి నేను అని పలుకుతున్నది ఎవరు, అది తెలుసుకోవాలంటే మనము పరిపూర్ణ ధ్యాన స్థితిలోకి పోయినప్పుడే మన లోపలికి మనం పోగలుగుతాం. మనము మునులము కాగలుగుతాం. ముని ఎవరు? మౌనంగా ఉండేవాడు ముని. ధ్యాన స్థితిలో మనం ఏమన్నా మాట్లాడతామా? బయట ఎవరితో మాట్లాడం, మరి అప్పుడు లోపల ఎవరితో మాట్లాడతాం? మనలోని అంతరాత్మతో మాట్లాడగలుగుతాం, అంతరాత్మను చూడగలుగుతాం. అందుకే ధ్యానము అంత గొప్పది. ఇంతవరకు అంతా కొంచెం సీరియస్గా విన్నారు. మధ్య మధ్య పానీయం సమర్పయామని ఏదో ఒకటి కొంచెం నవ్వు ఉండాలి కదబ్బా. మనమంతా ఎవరు ఆనంద స్వరూపులు కదా, ముఖాలు ఏలడేసుకొని ఎందుకు ఉండాలా? సులభంగా చేయగలిగిన పని ఏమి మానవుడు? ముఖం చిట్లిచ్చేదానికి ముఖంలో ఉండే 27 కండరాలు కదిలించాలంట.
ఈ అని నవ్వేదానికి 4 కండరాలు చాలంట. ఏది మంచిది మనకు? ఏది సులభం? ఏమయ్యా ఒక్కళ్ళు చెప్పరు? ఈ అనడమే మంచిదే. ఇంగ్లీష్లో అక్షరాల్లో ఏబిసిడి ఈయన, ఎవరినైనా అడిగే ఈయన. ఈ అడగడం మొదలు పెడితే ఎక్కడికో పోతుంది. మనం ఇచ్చే స్థితిలో ఉండాలి. ఆధ్యాత్మికంగా ఎదిగినాక మనం నేర్చుకున్న జ్ఞానము ఇంకోళ్ళకు నేర్పే స్థితికి రావాలి. ఉన్న చోటనే ఉండిపోకూడదు. అట్లా ఉండాలంటే మనస్సును ఎప్పుడూ ఒక తెల్ల కాగితం లాగా పెట్టుకొని ఉండాలి. గతం గతః. ఆ గతం నుంచి గుణపాఠాలు మాత్రమే నేర్చుకోవాలి. భవిష్యత్తు గురించి ఎంతో ఊహలు పెట్టుకోవడం కాదు. ఈ వర్తమానాన్ని సజావుగా నడుపుకోవాలి. గతం గురించి నిన్న అరదినము, రాబోయే దినం గురించి అరదినము, ఉన్న ఈ దినాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా ఆ జరిగిన సంఘటనను అక్కడికక్కడ మనసులో నుంచి తీసి పక్కన పడేయాలి. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను. ఒక గురుగారి దగ్గర 10-12 ఏళ్లుగా ఒక శిష్యుడు శిష్యరికం చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి, ఆ గురుగారి దగ్గరికి ఇంకో కొత్త శిష్యుడు వచ్చాడు. ఈ సీనియర్ శిష్యుడికి దగ్గర 40 ఏళ్ల వయసు. ఆ జూనియర్ శిష్యుడు మంచి యవ్వనంలో 20 ఏళ్ల వాడు. ఆయన వచ్చి 6 నెలలే అయింది. గురువు చెప్పింది ఎవరు ఎంత బాగా వింటారు అనే దానికి ఉదాహరణ. 10 ఏళ్లుగా గురువుతో ఉన్నాడు ఆ శిష్యుడు. 6 నెలలే ఉన్నాడు ఒక శిష్యుడు. ఈ ఇద్దరు శిష్యులకు గురువు ఒక పని పెట్టాడు. పక్కూర్లో పోయి ఒక సౌకర్యం కొంచెం బియ్యం ఇస్తాడు, రా తీసుకొని రండి అన్నారు. ఈ శిష్యులు ఇద్దరూ బయలుదేరిపోయారు. వీళ్ళ ఊరికి వాళ్ళ ఊరికి మధ్యలో ఒక చిన్న వాగు ఉంది. ఆ వాగు వీళ్ళు పోయేటప్పుడు పెద్ద ప్రవాహం లేదు, దాటుకొని వెళ్ళిపోయారు. ఆ ఊరికెళ్ళి ఆ యజమాని ఇచ్చిన బియ్యం తీసుకొని వచ్చేటప్పటికి వాగు బాగా పొంగి ఉంది. ఎలా రాపోవడమని ఆలోచిస్తూ పంచెలు పైకి ఎగ్గట్టుకుంటున్నారు, బియ్యం మూటలు పైన పెట్టుకుంటూ ఉన్నారు. అప్పుడు అక్కడికి ఒక వయస్సు అమ్మాయి వచ్చింది. పెద్ద వయసు ఉన్న ఆయన దగ్గరికి పోయింది. అయ్యగారు, అయ్యగారు, నాకు నీళ్ళంటే చాలా భయం అండి, నన్ను పట్టుకొని అవతల పక్కకు తీసుకొని వచ్చి వదలండి అనింది. ఆ 40 ఏండ్లోడు ఆ పిల్లని వచ్చి, నీకు బుద్ధి ఉందా లేదా? చూస్తే మేము గురువు దగ్గర శిష్యులమన్న సంగతి తెలీదా? మేము జ్ఞానులము, ఆడోళ్లను ముట్టుకుంటామా? అందులో నువ్వు వయసులో ఉండవు, మమ్మల్ని ఇట్లాంటి మాట్లాడిగేదేని చీ చా అన్నాడు. ఆ పిల్ల రెండో ఆయన దగ్గరకు వచ్చింది, వయసులో ఉన్న పిల్లోడి దగ్గరికి. అయ్యా అయ్యా, ఆ పెద్ద ఆయనేమో అట్లా అంటున్నాడు, నేను అవతలకి వెళ్ళాలా, నువ్వన్నా సాయం చేస్తావా అన్నాడు. రెండో మాట మాట్లాడకుండా రా తల్లి తీసుకెళ్తానని చేపట్టుకున్నాడు. సీనియర్ గాడు గుర్రుగా చూశాడు. ఏమటో చూస్తాడు, యమలే. నీళ్ళలోకి కొంచెం దూరం వచ్చారు. నా కళ్ళు తిరుగుతుండే స్వామి అనేది ఆ పిల్ల. ఈ జూనియర్ శిష్యుడు ఆ పిల్లని ఇట్లా ఎత్తుకున్నాడు, తీసుకొని వచ్చి అవతల ఒడ్డున దింపాడు. ఆ పిల్ల కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ ఆశ్రమం వైపుకు పోతా ఉంటారు. సీనియర్ జూనియర్ దిక్కు మాటిమాటికి చూస్తున్నాడు. ఈ జూనియర్ అడిగాడు, ఏమయ్యా నా ముఖమే చూస్తుండవు, ఏముంది నా ముఖంలో అన్నాడు. అది కాదురా, నువ్వు మంచి వయసులో ఉండవు, ఆ పిల్ల వయసులో ఉంది, చేయి పట్టుకున్నావు, నీకేమన్నా అనిపించిందా? మళ్ళా ఎత్తుకున్నావు, నీకేమన్నా అనిపించిందా అన్నాడు. అప్పుడు ఆ జూనియర్ అంటాడు, ఓరి తిక్కలోడా, ఆ పిల్లని నేను ఒడ్డు దగ్గర వదిలేసినాను, నువ్వు ఇంకా పట్టుకుని ఏలాడుతాండావు అన్నాడు. మనం ఏ సంఘటనను ఎట్లా చూసుకోవాలనో అట్లా తీసుకోవాలా. ఏది మనకు అత్యవసరమో, ఏది మనకు ఉపయోగపడుతుందో, ఏది ఉపయోగపడుతుందని ఏ గురువు మనకు చెప్పినాడో ఆ గురువుకు సంపూర్ణ కృతజ్ఞత చూపిస్తూ
ఆ గురువు చెప్పిన మార్గంలోనే మనం ముందుకు పోయినప్పుడు మనం కూడా గురువుగా మారగలుగుతాం. రామకృష్ణ పరమహంస దగ్గర వివేకానందుడు వచ్చాడు. దానికి ముందు ఎంత పోయేదానికి ఇష్టపడలే. ఆ పిచ్చోడి దగ్గరికి ఏం రా పోవడము అన్నాడు. శిష్యులంతా బలవంతం చేసి ఆ రామకృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళారు. క్యూలో నిలబడి ఉండారు. ఎక్కడో 9వ నెంబర్లో ఉన్నాడు నరేన్ అని పిలువబడే ఆ జమీందారు. ఇక్కడి నుంచి రామకృష్ణ ఒక్కసారి చూశాడు. వచ్చావా నరేన్ అన్నాడు. ఆ మాట వినంగానే వచ్చాను గురుదేవా అని వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. నీకు ఇప్పుడు జ్ఞానోదయమైంది, నీలో వివేకం పుట్టింది, నీ పేరు ఈ రోజు నుంచి వివేకానందుడు అన్నాడు. శిష్యుడంటే అట్లుండాలా. ప్రపంచం చికాగో యూనివర్సిటీలో పోయి భారతదేశం గురించి అత్యద్భుతంగా చెప్పాడు. ఇంత చేసి పేరు ప్రఖ్యాతులు పొందినాక వివేకానంద మఠం అని పెట్టినాడు. ఆయన పేరు ఏం మఠం పేరు పెట్టాడు ఆయన? రామకృష్ణ మఠం అని పెట్టినాడు. తన గురువు పేరు పెట్టినాడు. గురువు పేరు నిలబెట్టాడు. ఈ పొద్దు 153 దేశాలలో రామకృష్ణ మఠం ఉంది. వివేకానందుడు ఎవరికీ తెలియదు. రామకృష్ణ మఠం చేసే ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఈ రెండే ప్రపంచానికి తెలుస్తూ ఉన్నాయి. ఒక గురువుకు శిష్యుడు ఎలా ఉండాలా అనేది ఆ రామకృష్ణుడి దగ్గర నుంచి ఉన్నటువంటి వివేకానందుడిని చూసి మనమందరం కూడా ఎలా మారాలి? వివేకానందుడిగా. మనం పత్రిజీ గారి శిష్యులం. పత్రిజీ రామకృష్ణ అయితే మనమంతా ఎవరం? ముక్త కంఠంతో చెప్పాలా, మనమంతా ఎవరం? పత్రిజీ రామకృష్ణులైతే మనమంతా ఎవరం? శబ్బాష్, మనమంతా వివేకానందులం. ఓకే బాబా, ఈరోజు ఈ యొక్క మన వశిష్ఠ గౌతమి ధ్యాన జ్ఞాన సంబరాల్లో మరి ముఖ్యంగా మన కైలాసం నుంచి దిగి వచ్చినట్టుగా కాషాయాంబరదారులుగా ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరులే వచ్చి మాట్లాడుతున్నట్టుగా మనకి ధ్యానాన్ని జ్ఞానాన్ని బోధించారు. మరి పత్రిజీ యొక్క మన యొక్క లక్ష్యంతో పనిచేయడానికే ఈరోజు ఒక్క వ్యక్తి ఈ మహా యొక్క సామ్రాజ్యాన్ని, జ్ఞాన సామ్రాజ్యాన్ని, సంగీత సామ్రాజ్యాన్ని, ఆనంద సామ్రాజ్యాన్ని సృష్టిస్తే మరి కైలాసం నుంచి శివుళ్ళు ఈ మహాత్ములు దిగిరాక ఏమవుతుందో చెప్పండి. అందువల్ల మన పత్రిజీ మహారాజు గట్టిగా మనకు అర్థాలు వినిపించాలి. ఆ మహాత్ముడు చెప్పినట్టు ధ్యానం లేకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, ఇలాంటి మహాత్ముల మాటలు వినేవాళ్ళం కాదు. మరి జగదీష్ గురిగిరి బాబా మనకి పాండవ కోలి నుంచి మహాత్తర బాబాజీ కేవ్ నుంచి రావడం జరిగింది. ఆయన మాటల్లో మీకు చెప్పారు కదా, 30 రోజుల నుంచి మొత్తం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక మొత్తం అన్ని తిరుగుతున్నానని. మా దాంట్లో ఆ భాగస్వామ్యంగా మమ్మల్ని పత్రిజీ మహారాజే ఎంచుకున్నారేమో. మరి సరస్వతి మాత, రోజామ్మ, వానమ్మ, మేము ముగ్గురు మొత్తం నిన్న దిగడం జరిగింది. తెలంగాణ 10 days అంటే కర్నూలు, బుద్ధపరబడి నుంచి మొత్తం ఎక్కడైతే సామ్రాజ్యం మొదలయ్యిందో మరి ఆ యొక్క బోధిసత్తుడికి అన్నటువంటి బోధన నుంచి మొదలయ్యి ఎక్కడ ఆలేదు. పెరుబడి వ్యాలీ నుంచి, కైలాసపూర్ నుంచి, మహేష్ మహా పెరుబడి నుంచి, సైలెంట్ వ్యాలీ, పెరుబడి వ్యాలీ, ప్రకృతి వ్యాలీ, మరి కాస్మిక్ వ్యాలీ, ఇలాగ ఎన్ని వ్యాలీలు సృష్టించారు పెద్ద మహా సామ్రాజ్యాన్ని. ఒక 25 daysలో అండి, ఒక రోజుకి 2-3 ప్లేసులు. ఆయన అదే అన్నారు, రాత్రి 12-1 గంట లైఫ్ యూనివర్సిటీకి ఆ టైంకి వెళ్ళాం, మరి బుద్ధా పిరమిడ్కి ఆ టైంకి వెళ్ళడం జరిగింది, కాస్మిక్ వ్యాలీకి కూడా ఆ టైంకి వెళ్ళడం జరిగింది. రాత్రి 12-12 చేరేవాళ్ళమి. తెల్లవారు కరెక్ట్ బాబా 4 గంటలు లేచిపోయి బయలుదేరి తెల్లవారు 6-7 గంటలకు మొదలయ్యేవాళ్ళమండి. అది మాకు కూడా ఏం ప్రణాళిక లేదు, ఏమీ ముందుగా ఏర్పాట్లు కూడా లేవు. అదొక దివ్య ప్రణాళికలో భాగంగా 4th వచ్చారు ప్రకృతి వ్యాలీలో. ఒక 7 days ఉండడానికి రోజా అమ్మ వానమ్మ బాబాని తీసుకొస్తే బాగుంది ప్రకృతి వ్యాలీకి 7 రోజుల పాటు చక్కగాను అని చెప్పడం జరిగింది. మనమైతే ఆ సాహసం చేయలేమన్నాం. కానీ జగపతిరావు అడిగితే నేనైతే అకామిడేషన్ ఇస్తానమ్మా, చక్కగా రావచ్చు అన్నారు. అక్కడి నుంచి మొదలయ్యి మాకేమీ ప్లాన్ లేకుండానే అక్కడి నుంచి పెట్టుగోడలు, మాడుగుల, విశాఖపట్నం, అనకాపల్లి మొత్తం ఇవన్నీ తిరిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా మనం తెలంగాణ వైపు వెళ్ళవండి. అక్కడి నుంచి మరి అన్ని ప్లేసులు తిరగడం జరిగింది ఆ మహాత్ములతో. మరి ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు మన చేత పనులు చేయిస్తారనేది ఒక మాధ్యమంగా మనం ఒక పరికరాలు మాత్రం పిఎస్ఎస్ఎం యొక్క సేవకులం. మన చేతి ఏ టైంకి ఏ పనులు చేయించాలో అందరం చేస్తున్నాం. ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుందంటే వెనకాల ఎంతోమంది మహిళామూర్తులు కూడా
ప్రతి ఒక్కరూ దాన్ని అన్ని రకాలుగా సేవ చేయడానికి ఈరోజు వచ్చున్నారు ఇక్కడ అందరికీ కూడాను. మరి ముఖ్యంగా లక్ష్మణరావు గారు ఈ యొక్క సామ్రాజ్యాన్ని, మరి మహేశ్వర మహాపిరమిడ్ మనం చూసాం కదండి, ప్రపంచానికే ఒక అది భూతల కైలాసం లాగా. ఎక్కడైతే ఒక శాంపుల్ చూపించి మరి ఈ నది ఒడ్డున అక్కడ నదిలో స్నానం, ఇక్కడ పిరమిడ్లో ధ్యానం, ఎంత చక్కటి విందు భోజనం. ఇలాంటి ఆత్మ భోజనం అంటే భోజనం అంటే శరీరానికి సంబంధించి కాకుండా ఆత్మ జ్ఞానాన్ని కూడా ఇస్తూ సంగీత కళాకారులతో అన్నీ ఇస్తున్నారు. ఎంతో అద్భుతంగా జరిగిందండి ఈరోజు. వారందరికీ వశిష్ఠ గౌతమి మొత్తం అందరికీ చాలా చాలా కృతజ్ఞత. మరి వీళ్ళకి కృతజ్ఞత సరిపోవండి, ఇంకా మన కరతాలతో అనిపిస్తూ వారందరూ పాద నమస్కారాలు చేస్తూ మరి ముఖ్యంగా వారందరికీ థ్యాంక్ యూ సార్. లక్ష్మణరావు గారు ఎలా ఉందండి హిమాలయ యోగుల సందేశాలు? జగదీష్ గిరి మహారాజ్ గారు చెప్పారు కదండి అష్టలక్ష్ముల గురించి, అష్ట మహాలక్ష్ముల గురించి. మనందరికీ అష్టమహాలక్షలు కాదు, 108 మహాలక్షలు మన వెంట ఉన్నారు కాబట్టి ఈ క్షణం ఇక్కడ వారి సందేశాలను మనం వెలగలిగాము. అటువంటి అదృష్టం మనకి లభించినందుకు మన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా కరతాళ ధ్వనులతో కరతాళ ధ్వనులతో మనమందరం మన హిమాలయ గురువులను సత్కరించుకుందాం మిత్రులారా. గట్టిగా